ఒరేయ్, బుద్ధున్నవాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు? తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు. ఏదిరా మీ వదిన? పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా. పెళ్లి కూతురు చీర, తలంబ్రాల చీర, శోభనం చీర కావాలి కదా. సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో. డిమో, కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది. వస్తుందో రాదో కనుక్కో. నేను ఇక్కడే ఉన్నా. నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాటు పట్టుకొచ్చాను. పై చీర బాగుందో, మధ్యది బాగుందో, కిందది బాగుందో బాగా చూసి చెప్పు. మధ్య చీర అద్దీరింది. అయ్యి బాబు, ఇదేంటి? కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు. అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకొని చేస్తాను. మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది. చా 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 చా, కాకీలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా. స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు. జయమ్మకు లారీ ఉంది కదూ? బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేంటి? లోన్ లో తీసుకుందా? గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు, డబ్బంతా కట్టేశాను. వెరీ గుడ్. ఆఖరి వాయిదా కూడా కట్టేశావు. అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు. నాదే ఉంది సారు, కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు. మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది. అయితే ఇంకో లారీ కొనుక్కో, లోన్ ఇప్పిస్తాను. ఇంకో బండి వద్దు. నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు ఉంటే తీసుకురా, లోన్ ఇప్పిస్తాను. మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు. ఆ కంపెనీయా? దాని ఓనర్ ఒట్టి వెదమంటారే? అవును సారు, ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు. సరే, వాళ్ళందరినీ తీసుకురా, లోన్స్ ఇప్పిస్తాను. ఏమిట్రా ఇవి? రాజీనామాలా? మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా. అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు, ఎలా బతుకుతారు? కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి. మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి. ఏ బ్యాంకురా ఇచ్చేది? ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది? నేను. నేను లారీ ఓనర్ నెట్ అయ్యాను, వాళ్ళు ఎత్తగవుతారు. ఎరా, నిజంగానే వెళ్ళిపోతారా? నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా? శుభవారి వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపలార్థాలు ఏమిటయ్యా? నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ. వీళ్ళంతా నా బిడ్డలు లాంటి వాళ్ళు. అయ్యో బాబు, ఓ చిన్న మాట అడగనా? అనుమానం వచ్చి అడిగేసి కడుపులు నొప్పి వచ్చేస్తుంది. తమరు 30 ఏళ్ళ క్రితం ఏటండి జల్లగుట్టేసిన అది జ్ఞాపకం రావట్లేదా? నాకు గుర్తుంది, కేనర్వి. ఆ తర్వాత 10 ఏళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు, ఇంకో 10 ఏళ్ళకి లారీ ఓనర్ అయ్యావు, ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు. మీలాగే వీళ్ళు కూడా గొప్ప అవుదాం అనుకుంటున్నారు. ఆశీర్వదించి పంపు. ఏం మాట్లాడరా? అవునయ్యా, మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. అంతేనా? అంతే. సరే సీను బాస్, వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు. అమ్మో నాయను, పార్ట్నరు. నమస్కారం జయమ్మా. అయ్యో, మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి? మేమే మీకు పెట్టాలి. ఇప్పుడు లారీ ఓనరు కదా. అయ్యో, ఏంటి అట్ట చూస్తారు? దీన్ని డబ్బు. బాబు గారు, మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు. అంతెందుకు, ఇంట్లో పెళ్ళాం బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు. తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది. 4 ఏళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు. అదేగా సారు నా ఆశ. పేపర్ కాగితాలు తెప్పించారా? ఇవిగో. మరి కాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం. ఇవాళ బ్యాంకుకి సెలవు కదమ్మా. అయ్యో అయ్యి బాబాయ్, ఇంత డబ్బు మా ఇళ్లలో ఎలా పెట్టుకోండి? డబ్బు చూస్తే నా తల్లం ఊరుకోదండి, చీరలు కొనేస్తుందా? మీకేం భయం లేదు, డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది. మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి. వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు. జయమ్మా, రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి. గురు, బండి సడన్ గా ఆగిందండి గురు. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు, అదిగో బౌలింగ్. మేనేజర్ గారు, డోంట్ షౌట్, గెట్ అవుట్. ఆ కెట్టి కొట్టానంటే అమ్మారు కూడా కింద పడతారు, జాగ్రత్త. నోరు మూసుకో. చూస్తారేమిటయ్యా, ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు ఇవ్వలేదండి, డబ్బా ఇస్తున్నాడు మేనేజర్. అడగండి. అదేంటయ్యా, నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాగా? నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏమిటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. పోర్స్ వచ్చినాడా? పచ్చి అబద్ధం, పురుగులు పడిచేస్తావు. నార్మల్, ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను. చూస్తారేమిటయ్యా? చూస్తాయండి వీళ్ళ బయటికి. డబ్బులు ఇవ్వలేదు ఏంటంటారా? థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏడు చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసేలు 40 ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏటవుతుంది? వెలిగిపోతుందయ్యా.
బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల పేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా? ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడే నా లారీ అమ్మేస్తాను. అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు వాళ్ళకిచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే? మరేం చేయమంటావయ్యా? నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను, కానీ ఆ మొదలష్టపు బ్యాంకు మేనేజరు ఇట్ట మోసం చేస్తాడు అనుకున్నానా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేను ఎవరిని మోసం చేయలేదు. మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. నిజం ఒప్పుకోండి సార్. నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి. డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు. ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు, ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది. ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను. నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందానే వెళ్ళు. రైట్ అవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది. డ్రైవర్ల నగలు డబ్బు ఎక్కడ దాచావు? మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుందనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని. మమ్మల్ని ఆపొద్దు. నమ్మించి మోసం చేసే వాడు తెల్లారకాల్సిందే. అలా కాదు. అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు. మిమ్మల్ని నమ్మించి నట్టేట ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుదాం. రంగనాయకులు గారు, రంగనాయకులు గారు, సార్ సార్, రంగనాయకులు గారు. నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి? ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన చోటదాన్ని కూడా తన్నేసినాడు, అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడిచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయొద్దు సార్, నాకు అన్యాయం చేయొద్దు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నయం. పట్టుకొని ఏం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటకటాలు లెక్క పెట్టేట్టు చేస్తాను రా.